మేషరాశి ఫలాలు. మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి. ఈ క్రమంలో మీకు మీరే అనవసరమైన మానసిక ఆందోళన కల్పించుకుంటారు. వాటిలో ప్రధానమైనది కనీసం అప్పుడప్పుడైనా పిల్లలలాగా ఉండలేకపోతున్నామే అనేది బాధకు కారణం కాగలదు. ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈరోజు ఎటువంటి పరిస్థితులలో అయినా వారికి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. మీరు సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకి ధన్యవాదాలు తెలియచేయండి. మీరు చేసే ఈ చిన్న పని వలన వారికి ఉత్సాహం కలుగుతుంది. ఎప్పుడైనా కృతజ్ఞత అనేది జీవిత మాధుర్యాన్ని పెంచుతుంది. మీ స్వీట్ హార్ట్ ని అర్థం చేసుకోవడం, వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచి రోజు కాగలదు. మీరు ఈరోజు మంచి పుస్తకాన్ని చదువుతూ కాలం గడుపుతారు. ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్ప రోజు. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి. వృషభరాశి ఫలాలు. పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి కూడగట్టాల్సిన అవసరం ఉంది. బ్యాంకు వ్యవహారాలను జాగరూకత వహించి చెయ్యవలసి ఉంది. మీ పిల్లల అవసరాలను చూడడం ముఖ్యం. మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరచి బయటపెట్టనవసరం లేదు. కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి. మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివలన కుటుంబ శాంతికి ఎటువంటి ధోకా ఉండదు. ఈరోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు. కానీ మీరు మాత్రం ఈరోజు మీ బెటర్ హాఫ్ తో చక్కని సమయం గడుపుతారు. మిథున రాశి ఫలాలు. ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకర్యాన్ని కలిగించవచ్చు. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. మీ పరిస్థితులను, మీ అవసరాలను అర్థం చేసుకోగల సన్నిహిత మిత్రులతో బయటకు వెళ్ళండి. ప్రేమలో మీకిది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు. మీరు చిరకాలంగా ఎదురుచూస్తున్న ఫాంటసీలను నిజం చేయడం ద్వారా మీ భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యానందాలకు లోను చేస్తారు. ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. ఈరోజు ఆఫీసు నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు. దీనివలన మీరు ప్రశాంతంగా ఉంటారు. అసలు బంధుత్వాలనే వదులుకుందాము అనేటంత తగాదాలు తరచూ అవుతుంటాయి. ఏమైనా అంత సులువుగా ఆ పని మీరు చెయ్యరు. కర్కాటక రాశి ఫలాలు. క్షణికావేశంతో ఏదో ఒక నిర్ణయం తీసేసుకోకండి. అది మీ సంతానానికి హాని కలిగించవచ్చు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొడగలిగినందుకు గొప్ప రోజుది. దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. విలువైన వస్తువులలాగనే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి. మీరు కొద్దిసేపు పరాకుగా ఉన్నారనుకోండి. మీ సహోద్యోగులు మీకు సహాయం అందించడానికి కొద్దిసేపు మాత్రమే వారి సమయాన్ని కేటాయిస్తారు. అంతేకాని అంతకంటే ఎక్కువ సహాయం అందించలేరు. ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోనులో ఏదైనా వెబ్ సిరీస్ ను చూడగలరు. ఈరోజు మీ వైవాహిక జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది. సింహరాశి ఫలాలు. కూర్చునేటప్పుడు దెబ్బలు గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇంకా మంచి భంగమలో కూర్చోవడంతో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యం, విశ్వాసాలను మెరుగుపరచడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈరోజు ఎటువంటి పరిస్థితులలో అయినా వారికి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. ఎవరితో కలిసి ఉంటున్నారో వారితో వాదనకు దిగకుండా జాగ్రత్త వహించండి. వివాదాలకు తావునిచ్చే ఏ విషయమైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఈరోజు మీరు ఒక గుండె బ్రద్దలవ్వకుండా కాపాడుతారు. మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి. మీరు కూర్చుని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవలసిన అవసరముంది. మీరు ఈరోజు వయస్సు రీత్యా కుటుంబంలోని పెద్దవారితో సమయం గడుపుతారు. జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు. కన్యా రాశి ఫలాలు.
మతపరమైన భావనలతో మత సంబంధమైన చోట్లకి వెళ్లే అవకాశం ఉంది. అక్కడి అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకోవాలనుకుంటారు. ఈ రోజు మిమ్ములను అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనము కలిగిస్తుంది. ఈ రోజు ఇంటి వద్ద మీరు ఎవరిని హర్ట్ చేసే ప్రయత్నం చేయవద్దు. మీ కుటుంబ అవసరాలను తీర్చండి. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు. ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. ప్రయాణం ఖర్చయ్యే పనే కాని ప్రయోజనకరమైనదే అవుతుంది. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతోంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమన్నా ప్లాన్ చేయండి. తులారాశి ఫలాలు. మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చునే మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును. ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం. ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయమని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. ఒకవేళ మీరు క్రొత్తగా భాగస్వామ్యం గల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే, అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందే అన్ని వాస్తవాలను తెలుసుకొని ఉండడం అవసరం. మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలను చూపగలవు. మీ జీవిత భాగస్వామితో బాధాకరము ఒత్తిడిగల బంధం కలిగి ఉంటారు. అది ఉండవలసిన దానికంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది. వృశ్చిక రాశి ఫలాలు. మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. దానిని మీరు మీ పనులు పూర్తి చేసుకోవడంలో వినియోగించండి. ఈరోజు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు, ఇంటిలో ఉన్నవారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి. మిమ్మల్ని ఇష్టపడి మరియు శ్రద్ధగా చూసుకునే వారితో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పని చేశారో చూపడానికి వికసిస్తుంది. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు. రోజులో చాలా వరకు షాపింగ్, ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంచుతాయి. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని ఈరోజు మీకు తెలిసొస్తుంది. మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చెలి. ధనుస్సు రాశి ఫలాలు. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించిన లోతుగా ఆలోచించి మూలాలు, పూర్వాపరాలు మరిన్ని తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. ఇంటిలో సమస్య కూడుకుంటోంది కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి. ప్రేమ హద్దులకు అతీతం. దానికి పరిమితుల్లేవు. వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు. కానీ వాటిని ఈరోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు. పనిలో మీరు మరీ కూరుకుపోతుంటే మీ కోపావేశాలు, టెంపర్లు పెరిగిపోతుంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికే సహాయం చేస్తాడని గుర్తుంచుకోవాలి. ఈరోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చుగాక, కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల్లోంచి బయటపడాలని అస్సలునుకోరు. మకర రాశి ఫలాలు. సాధ్యమైతే దూర ప్రయాణాలు మానండి. ఎందుకంటే ప్రయాణం చేయాలంటే మీరు మరీ నీరసంగా ఉన్నారు. ఇది మరింత నీరసపరుస్తుంది. మీ నుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి. కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అదుపు చేసుకోండి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోనూ, ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. ఆందోళన పడకండి. మీ విచారం ఈరోజే తొలగిపోతుంది. ఆఫీసులో మీకు ఈరోజు మంచి ఎదుగుదలకు అవకాశముంది. సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తుండడంతో లాభదాయకమైన రోజు. ఇక మీరు విశ్వ విజేతలవుతారు అన్నమాటే. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటికి వెళ్లి అద్భుతమైన సమయాన్ని గడపనున్నారు. కుంభరాశి ఫలాలు. ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురి అవుతుంటే మీరు గుర్తుంచుకోవలసినదేమంటే, సరియైన దిశగా చర్యలు, ఆలోచనలు ఉండి ఉంటే అది ఈ రోజున ఎంతో హాయిని, రిలీఫ్ని ఇస్తుంది. మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి. శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి, మంచి అనుకూలమైన కుటుంబ వాతావరణాన్ని అతిక్రమించకుండా ఉండడం కోసం మీరు కోపాన్ని అధిగమించాలి.
మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరచి బయటపెట్టనవసరం లేదు. వృత్తిపరమైన విషయాలు, అడ్డంకులు మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలవోకగా పరిష్కరించండి. మీ చిన్న ప్రయత్నం దానిని శాశ్వతంగా వాటిని తీరుస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచటంలో విఫలం చెందుతారు. గ్రోసరీ షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీరు అసంతృప్తికి లోను కావచ్చు. మీనరాశి ఫలాలు. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒకదానిని మించి మరొకదాని నుండి ఆర్థిక లబ్ధి వస్తూనే ఉంటాయి. మీరు సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకి ధన్యవాదాలు తెలియచేయండి. మీరు చేసే ఈ చిన్న పని వలన వారికి ఉత్సాహం కలుగుతుంది. ఎప్పుడైనా కృతజ్ఞత అనేది జీవిత మాధుర్యాన్ని పెంచుతుంది. ప్రతిరోజు ప్రేమలో పడడం అనే స్వభావాన్ని మార్చుకోండి. ఈరోజు క్రొత్త భాగస్వామిత్వం ప్రమాణపూర్వకమైనది. జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు. ఈరోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు. కానీ మీరు మాత్రం ఈరోజు మీ బెటర్ హాఫ్తో చక్కని సమయం గడుపుతారు.